రుభువు శివుని ద్వారా పొందినటువంటి ఉపదేశం. ఆ ఉపదేశం అనుభవపూర్వకంగా గ్రహించి జీవన్ముక్తుడైనటువంటి రుభువు నిదాగుడు అనేటువంటి మహర్షికి ఆయన్ని నిమిత్తంగా చేసుకుని మిగిలిన ఋషులకి కేదార సన్నిధిలో, మహాకైలాసమైనటువంటి కేదార సన్నిధిలో హిమోత్పర్వత ప్రాంతంలో బోధిస్తున్నటువంటిది రుభు గీతం. ఇక్కడ రుభుడు చెప్తున్నటువంటి గీతలు మొత్తం 38 అధ్యాయాలు. ఇవి 38 అధ్యాయాల్లో ఒకటో రెండో మాటల్ని నాటుకునేటువంటి చెప్తాడు. అంటే మొత్తం శ్లోకంలో 4 పాదాలు అనుకుంటే ఒక పాదం కొన్ని శ్లోకాల్లో ఆవృతం అవుతూ ఉంటుంది, మిగిలిన 3 పాదాలు ఆవృతమయ్యే వాక్యం మనలో నిలబడటం కోసం పనికొస్తుంది. అందుకే ఆ వాక్యాలు మనం స్మరించుకున్నా చాలు. ఇందులో ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే పరిపూర్ణం కనుక అయ్యో ఈ అధ్యాయం వినాల్సిందే అనక్కర్లేదు. ఏ ఒక్క అధ్యాయం విన్నా మిగిలినవన్నీ తెలిసిపోతాయి. అదే బ్రహ్మ విద్యలో ఉన్నటువంటి కీలకమైన అంశం. అది తాను ఏ బ్రహ్మసూత్రముని శివుని ద్వారా ఉపదేశంగా పొందాడో దాన్ని ఉపదేశ మాత్రంతోనే అనుభవానికి తెచ్చుకున్నాడు. సాధారణంగా గురువులు ఉపదేశించిన తర్వాత శిష్యుడు వాటిని అనుష్ఠానం చేయాలి, మననం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇచ్చేవాడు శివుడు అయినప్పుడు వెంటనే లభిస్తుంది ఆ సిద్ధి. పైగా ఆ వినేటప్పుడే అతను వినే తీరేమిటో, భూమికి కైలాసం ఇచ్చినవాడు సాక్షాత్తు ఆత్మస్వరూపుడైనటువంటి శివుడే, పుచ్చుకున్నవాడు బ్రహ్మపుత్రుడు, పైగా అన్ని అర్హతలు కలిగినటువంటి వాడు. అందుకే ఆయన వెంటనే ఆ సిద్ధి లభించింది. ఆ సిద్ధి లభించిన వాడు నిస్పృహ మునయాహ అబ్రువన్, నిస్పృహుడైన వాడు ఆ మునులు చెప్పిన మాటలను అనుసరించి వాడికి వివరిస్తున్నాడు. అందుకే ఈ భాష ఎలా ఉంటుందంటే చెప్పుకున్నాను నేను, ఆదిశంకరులు మొదలైన వారు ప్రకరణ గ్రంథాలు రచించారు మనకి. అవి మనకు బోధిస్తూ మనకి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తూ ఉపదేశంగా చెప్పారు. ఎందుకంటే ఈయన అది పొందాడు, ఆనందిస్తున్నాడు కనుక చెప్తున్నాడు. కానీ విన్నవాడికి అంత అయి ఉంటుందండి, ఆయన ఆనందం అయింది చెప్పలేండి. అహమేవ పరం బ్రహ్మ అహమేవ పరం సుఖం, అహం అహం అని ఏదైతే ఉన్నదో స్వామి చెప్తున్నారు రమణుల వారు, నీ గుండెలో అహం అహం అని నిరంతర స్పందన వస్తుంది కదా, అదే చిదంబరనాట్యం అన్నాడు మహానుభావుడు. ఆ స్పందన అహం అహం. ఈ స్పందన దేనిది? ఆత్మ నుంచి వచ్చే చైతన్యం అహం అహం. అదే నీ గుండె నుంచో నీ శరీరం నుంచో కాదు, అక్కడి నుంచి వస్తుంది. కనుక నేను దేని మీద పడితే అది నువ్వు కాదు, నేను దేని నుంచి వస్తుందో అది నువ్వు తెలుసుకో. ఇక్కడ అది గ్రహించినప్పుడు అహం చైతన్యమేవాస్మి దివ్య జ్ఞానాత్మకోహ్యకం సర్వాక్షర విహీనోస్మి. అక్షరాలకు దొరికేవాడిని కాని నేను. అర్థం చేసుకోవడానికి అక్షరం కానీ అక్షరం అది అవుతుందా అండి? ఆవు 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 అని రాస్తూ ఆవు వస్తుందా? కనుక బ్రహ్మము గురించి తత్వమసి అహం బ్రహ్మాస్మి చెప్పినంత మాత్రం బ్రహ్మం అవుతుందా? అది నువ్వు విచారంలోకి అనుభవానికి తెచ్చుకోవాలి. అనుభవం వచ్చేకి అక్షరం అవసరమా చెప్పండి? ఇక్కడ అర్థం చేసుకోవడానికి అక్షరం కానీ అనుభూతికి అక్షరం ఏముంది? అది సర్వాక్షర విహీనోస్మి అహం బ్రహ్మాస్మి కేవలం అహం అర్థ విహీనోస్మి. అక్షరము దాని అర్థము ఇవి కూడా దాటిపోయాం సిద్ధావస్థలో. అది అహమర్థ విహీనోస్మి ఇదం అర్థ వివర్జిత. ఇదం ఇది, ఇది అనగానే వాళ్ళు ఉపాధి వచ్చేసింది. ఇది అనే ప్రత్యయానికి దొరికేదంతా అనాత్మే, అహం అనే ప్రత్యయానికి దొరికేది ఆత్మ అన్నాడు. ఒకటే తెలుసు. ఇదం అనేదంతా ప్రపంచమే. ఆ మాటకు వస్తే శరీరం కూడా ఇదం అనాత్మే. అప్పుడు వీటన్ని తెలుసుకున్నా అహం దాని మూల వస్తువు తెలుసుకో. అప్పుడు దాని వెలుగు ఇదంతా కనబడింది కనుక ఇదంతా బ్రహ్మం తెలుసుకుంటున్నావు. కనుక ఇదం అనే అర్థం ఉండదు, అక్షరాల అర్థాలు దాటిపోయింది. అప్పుడు నా స్వరూపం ఏమిటి? ఇది అనుకున్నా ఎంత ఆనందంగా ఉంటుందండి. అరే నేను పోతాను, నాకు జబ్బులు, నా కోసం ఏడుస్తున్నారు, వాళ్ళ కోసం నేను ఏడుస్తున్నాను అనుకున్న వాడిని కూర్చోబెట్టి నేను శుద్ధుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను పరిపూర్ణుణ్ణి, నాకు నాశనం లేదని చెప్తుంటే కనీసం వినడానికైనా బాగుంది కదండి. అది అనుకోవడానికి ఏమైంది? ఇది అనుకోండి 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 అనుకోండి, అదే అభ్యాసం. ముక్తి రాకపోతే అడగండి అంటున్నాడు రుభుడు. తప్పకుండా వస్తుంది. నిరంతర అభ్యాసం అయిపోతే ఇంతకంటే ఆనంద వస్తువు మరొకటి లేదండి. నిత్య శుద్ధోస్మి బుద్ధోస్మి నిత్యోస్మి అత్యంత నిర్మల. నేను నిత్యుణ్ణి, నాకు నాశనం ఏమిటి? ఏది నిత్యం అది నేను. నేను నిత్యుందంటే ఫలానా 6 అడుగులు పొడుగున్న ఫలానా పేరున్న నేను నిత్యుండని కాదు. ఆ పేరు 6 అడుగులు పొడుగు పోతాయి. ఏది నిత్యమయ్యిందో అది నేను. అందుకే నేను నిత్యుణ్ణి, అది చెప్పడం ఇక్కడ. నిత్యోస్మి అత్యంత నిర్మల నిత్యానంద స్వరూపోస్మి అహం బ్రహ్మాస్మి కేవలం. ఇదంతా అహం బ్రహ్మాస్మి కేవలం మక్తంతో ఇది విచారణ చేసుకోవాల్సింది. అనుకుంటూ ఉండాలి ప్రతి వాక్యాన్ని. నిత్యపూర్ణ స్వరూపోస్మి. అరే గట్టిగా అనుకుంటే లేనిది అయిపోతుంది, గట్టిగా ఉన్నదాన్ని అనుకుంటే ఇంకెంత సిద్ధిస్తుందో చూడండి. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా వినాలి. గట్టిగా అనుకుంటే లేనిది కూడా అయిపోతుంది. ఎవరో వచ్చారు, ఏమండి ఫలానా రోడ్లో వస్తూ వస్తూ ఒక పిల్లాడు పడిపోయాడండి బండి కింద అని చెప్పారు. ఇక్కడ భయంకరమైన ఉపమానం చెప్పాను అనుకోవచ్చు. అయితే ఎప్పుడు ఆ రూట్లోంచి వచ్చేవాడు తన పిల్లాడే. ఈ న్యూస్ చూడగానే మా తన పిల్లాడికి ఏమైంది బోరని నడిచింది. ఎవరో ఫోటోలు అంటే చూపించారు, వాడు పిల్లాడిలాగే ఉన్నాడు. ఇంకా వణుకు, కింద పడిపోయింది, నీళ్లు చల్లారు, అన్నీ అయ్యాయి. ఇలా పిల్లాడు వచ్చాడు, అమ్మ నేను వాళ్ళ రూట్లోంచి అమ్మాయే పోయింది.
అంటే ఇప్పుడు సంఘటనలో దుఃఖం ఉందా, భావంలో దుఃఖం ఉందా? ఇప్పుడు తెలిసింది కదా, అంతా ఇదే, ఇంతే, ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ప్రతిదీ కూడా దానితో అది పట్టుకోవడం వల్ల, అది గ్రహించగలిగితే లేనిది ఒకటి ఉందనుకోవడం వల్ల చెమట్ల పట్టే గుండాగినంత పని అవునా లేదా? ఇలా సృష్టిలో ఎన్నో కూడా కొన్ని వర్ణనలు చేసినప్పుడు చెప్పకండి బాబు ఉంటారు. కొందరు కొన్ని వర్ణనలు వింటే డిప్రెషన్కి లోనే వారం 10 రోజులు పడిపోతారు. అంటే లేనిది ఒకటి అలాగ చూపించడం వల్ల దాని ప్రభావం నీకుంటే, అసలు సత్యము, చైతన్యము, ఆనందమే నువ్వై ఉన్నావన్నప్పుడు దాన్ని ప్రతిరోజు చెప్పండి. హిప్నటైజ్ చేసినట్టు, నేను సిద్ధుణ్ణి, నేను నిత్యుణ్ణి, నశించిపోయే దేహాదులు నేను కాదు, వీటన్నిటికీ సాక్షిగా ఎవడున్నాడో, చిన్మాత్రమై ఎవడున్నాడో వాడిని నేను అని అనుకోండి. నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయుర్ నవా సప్తధాతుర్ నవా పంచకోశా నవాక్పాణిపాదం నచోపస్థపాయు చిదానంద రూప శివోహం శివోహం. భావించండి. శివోహం అంటే శివుడి మీద భజన అనుకున్నాడు ఒక ఆయన. శివుడి మీద భజన కాదు, చిదానంద రూపుడైన శివుడినే నేను. అది విషయం ఇక్కడ. మరి నేను పాదం కాయల్లో అనుకుంటున్నావే, కావాలి ఇప్పుడు అనుకో. ఎన్నాళ్ళు అది నేను అఘోరించావుగా, ఇప్పుడు ప్రాక్టీస్ చేయి. రివర్స్, ఇది నేను కాదు, నేను కాదు, నేను కాదని తెలుసుకో. ఏది నేను? చిదానంద రూప శివోహం శివోహం. ఆ స్థితికి వెళ్ళినప్పుడు అహం బ్రహ్మాస్మి. అందుకే అహం బ్రహ్మాస్మి కేవలం మహావాక్యంతో కూడినది. అనిర్దేశ్య స్వరూపస్మి. ఇది అనే రూపం నాకు లేదు, నిర్దేశించలేను. ఆదిహీనో, నేను అప్పటి వాణ్ణి, నాకు మొదలు లేదు, తుది లేదు. అనంతక, అనంతుణ్ణి నేను. అప్రాకృత స్వరూపోస్మి, చైతన్య స్వరూపుణ్ణి నేను, అప్రాకృతుణ్ణి. అంటే పంచభూత వికారములు నాకు లేవు. మరి పంచభూత వికారాలు లేకపోతే పుట్టడం పెరగడం దేన్ని? దేహాన్ని, నాది కాదు. కనుక అప్రాకృత స్వరూపోస్మి అహం బ్రహ్మాస్మి కేవలం. సర్వసంగ విహీనోస్మి, నాకు ఎవరితో సంబంధం లేదు. చైతన్యానికి దేనితో సంబంధం ఉందండి? ఉదాహరణకి ఇందాక అద్దంలో ప్రతిఫలించిన సూర్యకాంతి, దానికి అద్దంతో సంగం ఉందా? లేదా. మరి అందులో పడింది, వెలుగు వచ్చింది, వేడొచ్చింది, దానికి సంఘం లేదు. ఒక సంఘం పెట్టుకుంటే అద్దం పగిలితే నేను పగిలిపోతాను, ఏడుస్తుంది. దానికి సంఘము లేదు. అద్దంలో ఉన్న సూర్యకాంతికి ఎలా సంఘము లేదో, బుద్ధిలో, శరీరంలో, ప్రపంచంలో ప్రతిఫలిస్తున్న ఈశ్వర చైతన్యానికి సంఘము లేదు. అది నేను. అందుకే నాకు ఏ సంఘము లేదు. సర్వసంగ విహీనోస్మి అహం బ్రహ్మాస్మి కేవలం. ఒక శరీరంతో ఏర్పడ్డ అనుబంధాలు పట్టుకుని వాటితో రాగం, ద్వేషం, క్రోధానికి లోనవుతున్నాం. శరీరంతో సహా ఇదేది నేను కాదు అన్నాక ఇంకేం మిగిలింది? రాగం. ఇంకేం మిగిలింది? ద్వేషం. అందుకే తర్వాత మాటలో కూడా నమే ద్వేష రాగం నమే లోభమోహం మదో నైవ మే నైవ మాత్సర్య భావ. ఇంకొక్కటండి, ఇదేదో మంది కాదు సబ్జెక్ట్ అనుకుంటున్నాం కానీ అత్యంత సులభం అని చెప్పాడు రుభుడు. అంటే మనకు ఏదో ఆశ కల్పిస్తున్నాడు. నేను అక్కర్లేదు అనుకోవడం వల్ల, ఆలోచించకపోవడం వల్ల పట్టుకోలేదు, కానీ ప్రయత్నిస్తే దొరికిపోతుంది అనమాట. దొరుకుతుంది. అది దొరకపుచ్చుకోవడానికే మానవ జన్మ ఉంది. మరి దొరక్కేమవుతుంది? తప్పకుండా దొరుకుతుంది. ఇది సత్యం. ఇది ప్రాక్టీస్ చేయి. ఇంకొకటి, ఈ వేదాంతం కానీ జాగ్రత్తగా వింటే సైకలాజికల్ డిజార్డర్స్ పోతాయండి, అందులో సందేహం లేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ ఏర్పడ్డవి కేవలం దేహాది ఉపాధులతో తాదాత్మ్యం వల్లనే ఏర్పడ్డ వికారాలన్నీ. అవన్నీ పోతున్నాయి. ఆ తాదాత్మ్యం విడిచిపెట్టి వీటికి అతీతమైన చైతన్యంతో తాదాత్మ్యం చెంది అదే నేననేటువంటి ఎరుకలో ఉండడం వల్ల అని సర్వ వేదావధిపరహ సర్వకాలావధిశ్చాస్మి అహం బ్రహ్మాస్మి కేవలం సర్వవాచాం విధిశ్చాస్మి. ఇన్ని కబుర్లు, మాటలు ఇవన్నీ నేను తెలివి తక్కువతనంతో కల్పన చేసుకున్నాను. నేననే చైతన్యం లేకపోతే ఇవన్నీ ఉంటాయా? కనుక నా వల్లే కల్పించినట్టు కనబడుతున్నాయి. సర్వవేదములకు అవధి నేను. అంటే సర్వవేదములు ఏ పరతత్వాన్ని, సర్వే వేద యత్పదమామనంతి, ఏ పరతత్వాన్ని ప్రతిపాదించడానికి వచ్చి ఆ పరతత్వం దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయావి. అవే మిగిలి. అంటే పరతత్వం మిగిలింది, ఆ వేదములు వెనక్కి వచ్చేసేయి. అలాగ వేదములకు అవధిగా ఏ పరతత్వం ఉందో అది నేను. సర్వ వేదావధి పరవ సర్వకాలావధిశ్చాస్మి, కాలములకు అవధి కూడా నేను. ఎందుకంటే అన్ని కాలం కంట్రోల్లో ఉంటాయి. కాలానికి అతీతమైన ఆత్మ, అది నా స్వరూపము. ఇంకా నేను ఎప్పటివాడిని, కాలానికి అతీతుడిని నేనెప్పుడు ఎప్పటివాడిని చెప్పండి? శాశ్వతుడిని. ఎంత బాగున్నది. నేను శాశ్వతుడిని, నేను బ్రహ్మముని, కేవలం బ్రహ్మమాత్రాత్మ, కేవల అఖండ సారోస్మి అహం బ్రహ్మాస్మి కేవలం. అంతేకాదు బ్రహ్మాది హీనోస్మి కేశవత్వాదిన క్వచిత్ శంకరాది విహీనోస్మి. బ్రహ్మ లేదు, రుద్రుడు లేడు, విష్ణువు లేడు, అంతా నేను. తెలుసుకోండి. బ్రహ్మ విష్ణు రుద్రుల్లో ఏ చైతన్యమో అది చైతన్యం అనుకున్నది. అది పెద్ద ఉపాధి, చిన్న ఉపాధి అంతే. పెద్ద కెరటం, చిన్న కెరటం అనే తేడా కెరటం దృష్టితో చూస్తే, జలం దృష్టితో చూస్తే రెండు ఒకటేగా. అది చేసినప్పుడు నేను జలమైనప్పుడు అన్నీ ఒకటే, ఇన్ని లేవు. అది గ్రహించవలసింది. నా శరీర ప్రకాశోస్మి జగద్భాసకరో నచిద్ఘనోస్మి చిదంసోస్మి సత్స్వరూపోస్మి సర్వదా.
నేను చిద్ఘనుణ్ణు, అంటే కేవలం చైతన్యం మాత్రమే నా స్వరూపము. ఈ శరీరంలో ప్రకాశిస్తున్నప్పుడు చిద్ అంశ అన్నాను. అంశ అంటే స్వరూపం అర్థం. నేను బాలుణ్ణి కాను, వృద్ధుణ్ణి కాను, యువకుణ్ణి కాను. నా బాలోస్మి, నా వృద్ధోస్మి, నా యువాస్మి పరాత్పర. మీకు ఇవన్నీ చూస్తూ ఉంటే నిర్వాణ షట్కం గుర్తొస్తుందో లేదో చెప్పండి. ఇక్కడ అవే వాక్యాలు. న మృత్యుర్న శంక నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ. నాకు మృత్యువు లేదు, నాకు శంక లేదు, నాకు జాతి భేదం లేదు, నాకు తండ్రి లేడు, తల్లి లేడు. ఈ మాట ఈ రోజుల్లో అందరూ అంటున్నారు. తల్లి లేదు, తండ్రి లేదు, జాతానే. అలాంటి మాట ఇది. అంటే ఉపాధి తాదాత్మ్యం లేదు కనుక ఉపాధి కారణం ఉపాధుల గురించి కూడా లేదు. ఇంకా ఉపాధి జన్యములైనటువంటి సోదరులు వాళ్ళ గురించి మాత్రం గోలేమిటి? ఈ ఉపాధి నుంచి పుట్టిన పిల్లలు మొదలైన వాళ్ళ మాత్రం గోలేమిటి? ఉపాధి దృష్టే లేదు. నేననే చైతన్యానికి అది ఉపాధే కానప్పుడు ఉపాధి కాని తల్లి లేదు, తండ్రి లేదు. అది గమనించవలసింది. నా మృత్యు నా శంక అదే వేదాంతం ఆ స్థాయిలోనే అర్థం చేసుకోవాలి. దాని వ్యవహారంలోకి దించి నేననే ప్రవచనం విన్నాన్ని తల్లి లేడు, తండ్రి లేడని ఇంటి నుంచి తరిమి కొడుతున్నానండి అంటే అది మళ్ళీ తప్పుడు అర్థం. అందుకే ఇది వినడానికి ఒక అర్హత అన్నారు కదా. ఏమిటి అర్హత? రిటైర్మెంట్ కాదండి బాబు, అందరూ గ్రహించిన వాళ్ళే. మరి నా స్వరూపం ఇది కాదు ఇది కాదు అనడమే కానీ మరి నేనేమిటి? ఇది కాదు ఇది కాదు ఇదే కాదని ఎంతకాలం అంటే మరి నేనేమన్నా చెప్పండి. చిదానంద రూప శివోహం శివోహం అహం నిర్వికల్ప నిరాకార రూపో విభుత్వాంచ సర్వత్ర సర్వేంద్రియాణం నచాసంగతన్నైవ ముక్తి. నా ముక్తి లేదన్నాడు. నా ముక్తి లేదు, బంధం లేదు. ఏంటి గొప్ప విషయం అంటే ఇక్కడ చెప్తున్నాడు. ముక్తి లేదు, బంధం లేదు. ఆ మాటల అర్థం ఏంటి గమనించవలసింది. బంధము ముక్తి అనేది కూడా భ్రాంతే. గాడిది కదే కట్టేసినట్టు నటించి విప్పినట్టు నటించింది. అప్పుడు కట్టు లేదు, ఇప్పుడు విప్పు లేదు. కానీ విముక్తి అనేది ఏమిటి? నాకు ఎప్పుడూ ముక్తుండే, నిత్యముక్త. నేను ఎప్పుడూ ముక్తుండే. భ్రాంతి చుట్టుకున్నాను కానీ నాకేమున్నది ఇక్కడ? కానీ నా స్వరూపం అది. అదే నా బాలోస్మి, నా వృద్ధోస్మి. ఇలాంటివి తెలుసుకోగలిగితే నేను వృద్ధుడిని అయిపోతున్నాను, యువకుడిని అయిపోయిన. బాల్యం పోయిందే, ఎంత బాగుండేది ఆ బాల్యం, బచ్చిపని పోయింది. ఇవే పిచ్చి మాటలు ఉండవు ఇంకా. అందుకే నా బాలోస్మి నా వృద్ధోస్మి నా యువాస్మి పరాత్పర నచ నానాస్వరూపోస్మి. అనేక రూపాలు నాకు లేవురా బాబోయ్. కొందరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని ఫోటోలన్నీ పెట్టుకుంటుంటారండి. అవే ధ్యానం. అది కూడా ఎంత ఉపాధి ధ్యానం అండి. నా మొహం ఎన్ని ఫోటోలు పెట్టుకుంటామో అంత దేహదాదాప్యం తెలుసుకోండి. ఎందుకే కర్మ అవన్నీ మళ్ళీ తడుముకోవడం. అప్పట్లో మొహం లేదే అని బాధ, లేదని రంగులు వేసుకోవడం. ఎందుకు ఈ బాధ చెప్పండి. ఇక్కడ అన్ని ఫోటోలు ఇది నేనే జ్ఞాపకాలు. అప్పుడైతే ఇది ఆల్బమ్ అప్పుడప్పుడు టేబుల్ నుంచి తీసేవాళ్ళు, బీరువాళ్ళ నుంచి. ఇప్పుడు ఒకటే, అందులోంచి మొత్తం చూసుకోవడం. బాధలేంటి? నచ నానా స్వరూపోస్మి. ఎందుకు గోల? అహం బ్రహ్మాస్మి కేవలం. ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని ఏమంటారు తెలుసా? నిదాగా ఇమం స్వానుభవం ప్రోక్తం. ఇది నా అనుభవం అయ్యా. ఈ అనుభవం ఏంటి? సర్వోపనిషదాం పరం రసం. సర్వోపనిషత్తుల సారం అదే రసం తెలుసుకో. నేను తప్ప మరొక వస్తువు లేదు, ఇది గ్రహించు. ఎంత రమ్యమైన మాట చెప్పాడు. నతేజమరుతామాకాశ నిరక్షమ. ఇందులో మరొక అర్థం ఏంటంటే ఇలాంటి వాక్యాలు అహం బ్రహ్మాస్మి కేవలం, నాస్తి అనాత్మ, ఇలాంటి వాక్యములతో వరుసగా తర్వాత అన్నీ వస్తాయి. కానీ ప్రతి అధ్యాయం చివరిలో ఒక గట్టి శ్లోకం ఒకటి ఉంటుందండి. ఆ గట్టి శ్లోకంలో శివుడిని చూపిస్తాడు. అంటే ఎంత చెప్పినా ఇది నేను, ఇది కాదు, ఇది కాదు, అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మం ఏది ఉందో ఆ బ్రహ్మమే పరమేశ్వరుడు, అదినే సదాశివుడు. అది తెలుసుకోవాల్సిన మార్గం మళ్ళీ ఉపనిషత్ వాక్యాలతో ఆ శ్లోకాల చివరికి ఒక్కొక్కటి చూపిస్తారండి. అది చాలా రమ్యం. నస్థూలోప్యననుర్నతేజమరుతామాకాశ నీరక్షమా భూతాంతర్గత కోశకాశ హృదయాద్యాకాశ మాత్రాక్రమై ఉద్గ్రంథ శృతి శాస్త్ర సూత్రకరణై కించిజ్ఞ సర్వజ్ఞతా బుద్ధ్యా మోహిత మాయయా శృతి సతైర్భోజానతే శంకరం. అయ్యా శంకరుడు స్థూలుడు కాడు, సూక్ష్ముడు కాడు. ఇది సూక్ష్మం అంటే నీకు స్థూలమైన దృష్టి ఉండడం వల్ల ఇది సూక్ష్మం అంటున్నాం. ఇది సూక్ష్మమైన దృష్టి అంటే స్థూలమైన దృష్టి ఉండాలి. అద్వైతంలో రెండూ లేవు. అదే ఆలోచించవలసిన గొప్ప అంశం అండి. అదే కాదు, నా తేజ మరుత పంచభూతాలు కాదు, కానీ అలా వాటితో కనబడుతున్న వీటి యందు హృదయాకాశములో అతను వ్యాపించి ఉన్నాడు దహరాత్మ స్వరూపంతో. అలా హృదయాకాశంలో ఉన్న స్వామి గురించి పెద్ద పెద్ద శృతులు, శాస్త్రాలు, సూత్రాలు, మళ్ళీ వాటికి వార్తికాలు, దానికి పాండిత్యాలు, బోధలు చేసి ఇంత చేసుకుంటే ఏం లభిస్తుంది పరమాత్మతత్వం? అందుకే నువ్వు చదువుకున్న శాస్త్రాలు,
ఇవన్నీ నువ్వు మర్చిపోతేనే తప్ప నువ్వు ఆత్మయందు నిలవలేవు అంటాడు అష్టావక్రుడు. ఆ పని రోజు జరుగుతుంది కదండి అంటారు శ్రోతలు. అంటే మర్చిపోవడం అయిపోతుందని అర్థం. అక్కడ శాస్త్ర వాసన కూడా ఉండకూడదు. అదే ముక్తావస్థకు చేరుకున్న వాడికి అనాత్మ ఆత్మ ఈ ద్వైతముల్లో ఏకత్వం దగ్గర ద్వైత ప్రస్తావనే లేదు. బోధంతా ద్వైత ప్రపంచంలో ఉంటుంది. తెలుసుకోండి. ఇక్కడ ద్వైత ప్రపంచంలో సాధన దశలో ఉన్నప్పుడు సిద్ధ దశను గురించి చెప్పేటప్పుడు మాటి మాటికి ఏకమైన బ్రహ్మ వస్తువు పట్టట్లేదు కనుక అనేక ప్రపంచం మీద పడిపోతుంది కనుక దాన్ని పక్కకి తీస్తూ చూపిస్తున్నారు. ఇక్కడ సిద్ధావస్థకు వెళ్ళిపోయి అనేక రూపమైన ప్రపంచం లేదు, ఏకమే ఉంది కనుక ఇది లేదు అది లేదని మొత్తం స్వానుభవంతో చెప్తున్నాడు ఈ మహానుభావుడు. అలాగున్న శంకరుని హృదయాకాశంలో ఉన్నవాడిని నువ్వు భక్తితో విచారణతో గ్రహించు అని పూర్తి చేసే అధ్యాయాన్ని. మొత్తానికి మనకు తెలిసింది అత్యంత సులభమని. చిన్న చిన్న మాటలే, ప్రతి అధ్యాయంలో ఒక వాక్యం ప్రాణం. ఆ వాక్య విచారణ చేస్తూ కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే అధ్యాయం అయిపోయింది. ఇక్కడ అలాంటివి అంటే మహావాక్యాలు 4 అన్నారు, కానీ ఇందులో ప్రతి అధ్యాయంలో ఇలాంటి చివరికి మొకటాల్లో వచ్చే మహావాక్యాలు కలిపితే 38 70 దాకా ఉంటాయి. నేను ఒకే అధ్యాయంలో 2 భాగాలు ఉంటాయి. ఒక మొకటంతో కొన్ని శ్లోకాలు, రెండో మొకటంతో మరికొన్ని శ్లోకాలు. ఇప్పటికిప్పుడే అహం బ్రహ్మాస్మి కేవలం ఒకటి, అనాత్మ అనేది లేదని 2 వాక్యాలు వచ్చేసి ఒక్క అధ్యాయంలో. ఇలాంటివి చాలా వస్తుంటాయి. చూసారు, అప్పుడు గుర్తుపెట్టుకున్నారు చాలు, ఇవి గుర్తుపెట్టుకున్నారు చాలు సారం. అందుకే సారవాక్యం బయటికి లాగుతూ గుర్తుపెట్టుకుంటున్నాం. మాటి మాటికి నేను నశించే లక్షణము కలిగిన ఉపాధుల్ని కాను, నాశనము లేని ఆత్మను అని మాటి మాటికి మనం అనుకోవడం అనేది అదే విచారణ. అంతేకాదు వింటున్నంతసేపు నిజమే అని మనకే అనిపిస్తుంది. మళ్ళీ బయట ప్రపంచంలోకి వెళ్ళక వేరే అంటుకుంటుంది, అది వేరే విషయం. కానీ నిత్యం ఇది మననం చేసుకున్నట్లయితే ఇది మనకు అభ్యాసం. దీన్ని బ్రహ్మాభ్యాసం అంటారు. ఇక్కడ బ్రహ్మాభ్యాసం అనేది చాలా గొప్ప మాట. దీన్ని వేదాంత పంచదశలో విద్యారణ్య స్వామి వారు కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. బ్రహ్మాభ్యాసమే అభ్యాస వైరాగ్యములు అనే మాటలో కూడా మనం గ్రహించవలసింది. అభ్యాస వైరాగ్యములు అంటే బ్రహ్మాభ్యాసం, అంతేగాని యోగాభ్యాసమో వ్యాయామాల అభ్యాసమో వంట వండే అభ్యాసమో కాదు. అక్కడ బ్రహ్మాభ్యాసం. ఎందుకంటే బ్రహ్మతత్వం గురించి ఇక్కడ చర్చ కనుక బ్రహ్మాభ్యాసం. బ్రహ్మాభ్యాసం అంటే ఏమిటి అంటే దాని గురించే వినడం, దాని గురించే మాట్లాడడం, దాని గురించే ఆలోచించడం, ఇంతే. ఇంకా చెప్పాలంటే దాని గురించే భావించడం, దాని గురించే చింతన చేయడం. ఇదే బ్రహ్మాభ్యాసం, మరొకటి కాదు. అది చేసుకుంటే అన్నీ అదే అయ్యింది కదా. వింటున్నది అదే, అంటున్నది అదే, అనుకుంటున్నది అదే అయినప్పుడు మొత్తం బ్రహ్మమే నువ్వు అవుతావు. అభ్యాసం చేయగా తప్పకుండా సిద్ధిస్తుంది. ఎందుకంటే లేనిది రావడం కాదు, ఉన్నది గుర్తించడమే బ్రహ్మ విద్య. ఇది తెలుసుకోవాలి. అందుకే ఇందులో ఆయన అనుభూతి వాక్యములే చెప్తాడు. అనుభూతి వాక్యాలు చెప్తున్నప్పుడు ఆ తాదాత్మ్యంతో మాట్లాడతాడు కనుక ఈ భాష చాలా చిత్రంగా ఉంటుంది. అదే లోకంలో ఇంకొకరు చెప్పేటప్పుడు పునరుక్తులు ఉన్నాయా లేదా, వాడు ఏమనుకుంటాడో, వాడికి ఉదాహరణలు చెప్పాలి, ఇవన్నీ కూడా లోకంలో ఉపదేశించేటప్పుడు ఉంటుంది. కానీ అనుభూతిలోంచి మాట్లాడేటప్పుడు అది అందుకోగలిగిన స్థాయి కలిగిన వాడు ఉండాలి. అదే ఋషుల వాక్యాలకు ట్రాన్స్లేషన్ ఎందుకు చేయలేమంటే సమాధి స్థితిలో అతను అనుభవించి చెప్పిన వాక్యం సామాన్య స్థితిలో ఉన్నవాడు ఎలా అందుకోగలండి. అందుకే వాడు యథాతథంగా గ్రహించవలసింది. కానీ బ్రహ్మానుభవ స్థితిలోంచి మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన చెప్తున్నది స్వానుభవంతో చెప్తున్నానన్న మాట చక్కగా చెప్పాడు. అది నిన్ననే మనం వివరించుకున్నాం. స్వానుభవంతో చెప్తున్న మాటల్లో నిన్న మనం చెప్పుకున్నది ఒక్కసారి 2 వాక్యాలు. నాస్యనాత్మేతి నిశ్చను, అనాత్మ అనేదే లేదు అని నిశ్చయంగా తెలుసుకో. మరి అనాత్మ లేనప్పుడు ఏముంది? కేవలం బ్రహ్మభావత్వాత్, కేవల బ్రహ్మమే ఉన్నది, అనాత్మ వస్తువు అనేది లేదు అని చెప్తూ తర్వాతి మాటలు మళ్ళీ సర్వసంగ్రహంగా వివరిస్తున్నటువంటి విశేషమైన పలుకు అహం బ్రహ్మాస్మి కేవలం, నేను కేవలము బ్రహ్మమునై ఉన్నాను. కేవలము బ్రహ్మమునై ఉన్నాను అంటే నేను బ్రహ్మమునై ఉన్నాను, మరొకటై ఉన్నాను లేదు, నేను బ్రహ్మమును మాత్రమే అయి ఉన్నాను అని. అంటే నేననే భావం పూర్తిగా బ్రహ్మముగానే అతనికి స్ఫురణలో అనుభవంలో ఉంది. అందుకే కించిన్ నాస్తి పరో నాస్తి కించిదస్మి పరోస్మిచ, నేను తక్కువ కాను ఎక్కువ కాను, తక్కువ ఎక్కువ అనిపించుకునేవన్నీ కూడా నేనే అని చెప్తూ చిద్ఘనోస్మి చిదంసోస్మి నా బాలోస్మి నా వృద్ధోస్మి నా యువాస్మి, నేను బాలుణ్ణి కాను, వృద్ధుణ్ణి కాను, యువకుణ్ణి కాను. అంటే దేహ తాదాత్మ్యం ఎలా వదిలిస్తున్నారో చూడండి. మరి ఆత్మతో తాదాత్మ్యం చెందినప్పుడు ఇలా ఉంటుంది. ఇమం స్వానుభవం ప్రోక్తం సర్వోపనిషదాం పరం రసం, సర్వ ఉపనిషత్తుల సారరూపమైన రసము. రసము అంటే ఆనందానుభవం. ఆనందం అంటే ప్రతి వారికి ఇష్టమే కదండి. ఇది అసలు ఆనందం, బ్రహ్మానందం. ఆ రసాన్ని చెప్పాడు. ఇది దివ్యమైనటువంటిది. దీనికి ఆయన చెప్పిన పేరే ఆత్మ నిర్ణయం ప్రోక్తం అంటాడు మధ్యలో. కనుక ఇది అధ్యాయానికి ఆత్మ నిర్ణయము అని మనం పేరు పెట్టుకోవచ్చు. అయితే చిత్రం ఏంటంటే అనాత్మ అనేది లేదని చెప్పడమే చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ సాధన దశలో నేతి నేతి వాక్యం వినుంటారు.
బాగా ప్రవచనాలు విన్న వారికి నేతి అంటే ఏంటో తెలుసు. నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదని. దీన్ని భాగవతం కూడా శృతి గీతల్లో అసన్ నిరసనేనా అని ఒక మాట చెప్పింది. భగవంతుడు ఎలా తెలియబడతాడంటే ఆయన సద్రూపుడు కనుక సద్రూపం తెలియాలంటే అసత్తును నిరసించుకుంటూ వెళ్ళు. నిరసించడం అంటే తొలగించడం. అసత్తు అంటే అనాత్మలు. అనాత్మలు నిరసిస్తూ వెళుతూ ఉంటే నిరసించలేని సత్పదార్థం ఏది ఉందో అదే మిగులుతుంది. ఆ సత్తే పరమాత్మ భగవంతుడు అనే విషయం తేలుతుంది. కానీ అసన్నర్సనేన నా ఇతి నా ఇతి నేతి నేతి ఇతి నిగమత్వహో అని చెప్పారు. అయితే ఇక్కడ నా ఇతి లేదు. మరి బ్రహ్మమును తెలుసుకున్న తర్వాత ఇంతవరకు అనాత్మ విషయములు మనకు ఉందా? ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు మరి అనాత్మ విషయం ఎక్కడ ఉంటుంది? అందుకే అనాత్మలనేవి లేవన్న జ్ఞానం బ్రహ్మానుభవం పొందిన వాడికి లభిస్తుంది. సాధన దశలో నేతి, సిద్ధ దశలో నేతి లేదు. ఉన్నదంతా ఒకటే బ్రహ్మమే, అది నేనే ఉన్నాను కనుక సిద్ధ దశకు చెందిన వాడి మాటలే రుభుగీత. ఇది మనం అర్థం చేసుకోవాలి. సిద్ధ దశలో పొందినవాడు చెప్పిన మాటలు సాధన దశలోకి అన్వయించుకోవడం ఎలా అంటే వాటి విచార రూపంలో గ్రహించాలి. అప్పుడు తిరిగి నిధాగుడు అంటున్నాడు, ఎంత గొప్పగా చెప్పారు మీరు. తన్మేవద విశేషణ జ్ఞానం శంకర వాక్యజం. నిజానికి చెప్పవలసింది చెప్పేశారండి. కూర్చున్నాడు. ఆత్మేతరము లేదు, నేను బ్రహ్మమై ఉన్నాను. ఇంతకు మించి వేదాంతం ఏమన్నది? 2 మాటల్లో అయిపోయింది. ఆత్మేతరములు లేవు, నేను బ్రహ్మమై ఉన్నాను. 2 మాటల్లో అయిపోయింది. అని కూర్చున్నాడు ప్రశాంతంగా. నిధాగుడు అడుగుతున్నాడు, తన్మేవద విశేషణ జ్ఞానం శంకర వాక్యజం. ఆ శంకర వాక్యాల నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని నాకు ఇంకా వివరించు అంటే అడిగిన వాడు శిష్యుడు కదా, బోధిస్తున్నాడు ఇప్పుడు గురువుగా. త్వమేవ బ్రహ్మయేవాసి, నువ్వు బ్రహ్మము అయి ఉన్నావు. తత్వమసి వాక్యం విస్తరిస్తుంది ఇక్కడ. అంటే నేను నాలో ఒక బ్రహ్మము నీలో ఒక బ్రహ్మము లేడు, అంతా బ్రహ్మమైనప్పుడు నువ్వు బ్రహ్మమువే. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు అని చెప్పినట్లుగా మయి త్వయి, ఇంతవరకు మయి అయింది, ఇప్పుడు త్వయి. ఇప్పుడు మయి త్వయి కూడా కాదు, అహంత్వం. నాయందు నువ్వు, నాయందు నీయందు అంటే మళ్ళీ నా నీ మళ్ళీ అందు అని 2 భాగాలు వచ్చాయి. ఈ అందుల్లో నేను బ్రహ్మమై ఉన్నాను, నువ్వు బ్రహ్మమై ఉన్నావు. అది ఆ సంపూర్ణమైనటువంటి భావనలో త్వమేవ బ్రహ్మయేవాసి, త్వమేవ పరమో గురువు. నువ్వే బ్రహ్మము, నువ్వే గురువు, నువ్వు ఆకాశ రూపుడువు. ఇక్కడ ఆకాశ శబ్దానికి మనం మొదటి రోజు చెప్పుకున్నట్లుగా పంచభూతాల్లో ఒకటైన ఆకాశం కాదది, చిదాకాశ స్వరూపుడు అని అర్థం. ఇదంతా కూడా త్వం బ్రహ్మాసి న సంశయ. ఈ వాక్యములు వరుసగా కొన్ని వస్తాయి. త్వం బ్రహ్మాసి న సంశయ. ఈ వాక్యాలు నేను 2-3 మార్లు చెప్పడం జరుగుతుంది కనుక బహుశా మర్చిపోరేమో అని నా భావం. త్వం బ్రహ్మాసి న సంశయ, నువ్వు బ్రహ్మమై ఉన్నావు. అదేంటి సందేహంగా మొహం పెట్టావు? సందేహం లేదు. త్వం బ్రహ్మాసి న సంశయ. సాధారణ ఒప్పుకోవడం కష్టమండి. నేను బ్రహ్మముని ఎలా అవుతానండి? నాకేమొచ్చు? నీకేమొచ్చు కాదు, నీకు వచ్చేది బుద్ధికి కూడా అతీతమైన బ్రహ్మము నువ్వు. ఆ బ్రహ్మం సర్వవ్యాపకం. సత్యోసి సిద్ధోసి సనాతనోసి. హాయిగా పాడుకోవాల్సిన పాట అండి. అందుకే గీతం. గీతం అంటే ఆనందానుభవంతో పలికే పలుకు గీతం. అందుకే బ్రహ్మగీతలు, గోపికా గీతలు, ఇవన్నీ గీతలు. కృష్ణ గీతలు, కృష్ణుడు చెప్పిన గీతలు, ఈ రుభు గీతలు అంతే. ఇక్కడ ఆ బ్రహ్మానందానుభవంతో అని అంటున్నాడు. అందుకే వింటూ ఉంటే ఎంత మధురంగా ఉంటుంది. ఇలాంటి గీతలు మరొక ఆయన పాడాడు. ఎంత గొప్పగా పాడాడు. మానస సంచరరే అన్నాడు ఆయన. ఆయన ఒక సిద్ధ పురుషుడు, ఆయన రుభుడి వంటి వాడే. ఎందుకంటే అద్వైతంలో పండితులు ఉంటారు, పరోక్ష పండితులు ఉంటారు, శాస్త్రవేత్తలు ఉంటారు. వారందరూ నమస్కార యోగ్యులే. ఎందుకంటే జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాంటి అర్థం చేసుకున్న పండితుల దగ్గరికి మనం తెలుసుకోవాలి, వాళ్ళని నమస్కరించాలి. కానీ అనుభవం పొందిన సిద్ధ పురుషులు ఉంటారే, వాళ్ళు దొరకడం కష్టం. కానీ అలాంటి వాళ్ళు మన అదృష్టవశాత్తు మన సనాతన ధర్మంలో ప్రతి యుగంలో దొరుకుతూనే ఉన్నారు. ఇంత కాని కాలంలో కూడా, నిన్న మొన్నటి వరకు కూడా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అలా ఉన్న వాళ్ళల్లో మనకి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు గురించి మనం చెప్పుకున్నాం. ఆయన సిద్ధపురుషుడు. ఆయన సమాధి స్థితికి వెళితే గురువు ఆశ్చర్యపోయాడు. ఆ స్థితిని నాకు రాలేదే అనుకున్నాడు. ఇక్కడ మరి ఆయన బోధించిన వాక్యాల వల్ల ఆయన సిద్ధపురుషుడు అయ్యాడు. అలాగే కొందరులాగా జన్మతహా ఉన్న యోగం వల్ల సిద్ధి తొందరగా పొందగలరు. అలాంటి సిద్ధపురుషుడు కూడా ఇలాగే పాడాడు. ఆ పాటలు ఎన్ని ఉన్నాయో. అదేవిధంగా మనకు శుకుడు గురించి చెప్పుకున్నాం. ఆయన ఆనందానుభవం, బ్రహ్మానుభవం విశేషమైనది. అలాగే జడభరతుడు రహుగణుడికి భాగవతంలో చెప్పిన ఉపదేశం కూడా సామాన్యమా? అది ఇదే. అయితే అక్కడ ఉపదేశగా చెప్పినట్టు కాకుండా అనుభవంతో చెప్పినటువంటి గీతం ఇది. అందుకే వింటూ ఉంటే అంత మధురంగా ఉంటుందంటే అర్థమైన అర్థంగానే పాడుకోవచ్చండి. పాడుతూ ఉంటే శబ్దం పడుతుంది కనుక ఎప్పుడైనా అర్థం తెలుసుకునే యోగం ఉంటుంది. సత్యోసి సిద్ధోసి సనాతనోసి ముక్తోసి మోక్షోసి సదామృతోసి దేవోసి శాంతోసి నిరామయోసి బ్రహ్మాసి పూర్ణోసి పరావరోసి. అరే నువ్వు సత్యమురా, నువ్వు సిద్ధుడువు, నువ్వు సనాతనుడువు. సనాతనుడు అంటే
నీ డేట్ ఆఫ్ బర్త్ మరో డేటు అవి కావు. నువ్వు ఎప్పటి నుంచో ఉన్నవాడివి, అసలు ఉండడమే నీ పని. సనాతనుడు ఎప్పటివాడు, జీవోదేవ సనాతన. ఆఖరికి మన మామూలుగానే మాటల్లో కూడా అదే ఉంది చూడండి, జీవోదేవ సనాతన. జీవుడు ఎప్పటివాడు సనాతనుడు. పరమాత్మ ఎంత సనాతనుడు, జీవుడు అంత సనాతనుడు. వీడు శాశ్వతుడు కానప్పుడు మోక్షం కోసం ప్రయత్నమే అక్కర్లేదు. ఇక్కడే పోయే కాడికి మోక్షం ఎందుకంటే ఇక్కడ వీడు సనాతనుడే. ఎంత సనాతనం అంటే బ్రహ్మమునికి అభిన్నుడు కనుక బ్రహ్మం ఎంత సనాతనమే వీడంత సనాతనం. అదే సనాతనోసి ముక్తోసి మోక్షోసి. నువ్వు కొత్తగా ముక్తి మోక్షం పొందాల్సిందే లేదు, మోక్షమే నీ స్వరూపము. నువ్వు ముక్తుడివే, సదా అమృతోసి. అది వింటుంటే బాగుందండి. ఒక పెద్ద మన దగ్గరకు వచ్చి నువ్వు నశించిపోవురా, నశించేవాడివి కావు, నువ్వు శాశ్వతుడివి, నువ్వు ఆనంద స్వరూపుడివి, నువ్వు జ్ఞానస్వరూపుడు అంటే భలే ఉంది వినడానికి. మరి నేను ఏదేదో అనుకుంటున్నాను. అవన్నీ తీసి పారేసి అలా చెప్తూ ఉంటే ముందు వినడానికి బాగుంది, అది అర్థం అవడం తర్వాత సంగతి. అసలు సత్యం అదే అని చెప్తున్నాడు కదా, అవునేమో అనుకోండి కనీసం. ఇది ఎలాగైనప్పటికీ మన అసలు స్వరూపం అది కనుకనే తాకుతుందండి ఎక్కడో మనకి. ఆ పూర్వజన సంస్కారం కొద్ది ఆ అజ్ఞానపు మాలిన్యం ఎంత తగ్గిందో తాకుడు అంత గట్టిగా ఉంటుంది, అంతే కదా. అద్దం మీద మట్టి ఇంత దళంగా ఉంటే సూర్యకాంతి చొచ్చుకోదు, కొంచెం పలచబడితే సూర్యకాంతి చొచ్చుకుంటుంది. చిత్తం అనే అద్దం మీద అజ్ఞానం అనే బురద ఎంత తగ్గితే ఈ జ్ఞాన ప్రసారం అంత గుండెకి తాకుతుంది, అంత ఆనందాన్ని ఇస్తుంది. పేరుకుపోయిన మట్టికి ఎలాగెక్కదో మిగిలిన వాళ్ళకి నిద్రకు చక్కగా సహకరిస్తుంది. ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ. ఎంత శుద్ధమవుతున్న కొద్ది జ్ఞానం అంత తగులుతుంది హృదయాన్ని, అంత విశేషం చెప్తున్నాడు. సమోసి సత్యాసి సనాతనోసి. అసి అంటే అయి ఉన్నావు అని అర్థం, అస్మి అంటే అయి ఉన్నాను, అసి అంటే అయి ఉన్నావు. సమోసి సముడువు నువ్వు. సముడువు అంటే నాలో ఒకటి నీలో ఒకటి కాకుండా సమముగా సర్వత్రా వ్యాపించినటువంటి ఆత్మనే నేను. అది మీరు గీతలో కూడా అదే, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఎవడా సమము తెలుసుకుంటాడో వాడు యోగి. సమత్వం యోగం ఉచ్యతే. ఆ సమ అనే మాటలో ఉంది. సమోసి సత్ అసి, అది సత్యాసి. సనాతనోసి సత్యాది వాక్యై ప్రతిపాదితోసి. వేదాంత వాక్యముల చేత ప్రతిపాదింపబడేవాడు నువ్వు. ఒక్కడు తెలుసుకో, యోసి సోసి. యహ అసి సహ అసి. నువ్వు ఎవడవై ఉన్నావో వాడై ఉన్నావు. ఏంటి చిత్రమైన మాట. దీన్ని రమణుల వారు నీ సహజ స్థితిలో గుడ్డు అన్నాడు ఇక్కడ. ఒకటే మాట. మనం ఏమిటో మనం అదే. మనం కానిది అంటించుకున్నాం. నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా అని అన్ని కలిపేసి నేను కప్పేశాం. నేను ఫలానా దేహం ఉన్నవాడిని, ఫలానా రూపం ఉన్నవాడిని, ఫలానా పేరు ఉన్నవాడిని, ఫలానా భావం ఉన్నవాడిని. ఈ భావం ఒకరోజు ఆనందిస్తున్నాను, ఒకరోజు ఏడుస్తున్నాను, ఒకరోజు గర్విస్తున్నాను, ఒకరోజు వినయంగా వంగిపోయాను. ఇన్ని తగిలేయలేదా? నేను కప్పేశాం. అలా కాకుండా నేనుగానే ఉన్నాను, ఏ వికారములు లేకుండా ఉన్నాను. అది యోసి సోసి, అంతే కదా. యహ అసి సహ అసి మాటలో మరొకటి. యహ సహ అనేది బ్రహ్మములకు సంబంధించిన మాటలు. యహ ఎలా అవుతుందని యతో వా యమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి. ఎవరి నుండి జగత్తు జరుగుతుందన్నప్పుడు ఎవడు అనే ప్రశ్న ఆయన. ఏకోనైక సవకత్యం యత్ తత్పదమనుత్తమం. యత్ తత్ పదం ఆ పరమాత్మనే తెలియజేస్తున్నది. మళ్ళీ విష్ణు శాస్త్రం కిందకి తీసుకొచ్చాం, అక్కడ కూడా ఇది ఉందనే చెప్పడానికి. అందుకని రురుగీతం వినేకంటే విష్ణు శాస్త్రం చదువుకుంటే బెటర్ అండి అంటే అక్కడ కూడా వీరే పట్టుకుంటాడు. యత్ తత్ ఈ రెండు పదములు. ఆ యత్పదమే యతోవా ఎవరి నుంచి కలిగింది, ఎవరి నుంచి ఎందుకన్నారు? వీరి నుంచి నిర్ధారించి చెప్పగలిగే శక్తి లేదు కనుక అనిర్వచనీయం కనుక యహ. అదెవరు? సందేహంలోకి ఆయనే కనుక సహ. కానీ ఎవడైతే ఎవడు సహ అని చెప్పబడుతున్నాడో అదే నీ యొక్క అసలు స్వరూపము. యోసి సోసి మహాంతోసి త్వం బ్రహ్మాసిన సంశయ. ఇదంతా త్వం బ్రహ్మాసిన సంశయ అనే వాక్యం ఇక్కడ వరకు కొనసాగింది. ఇదే అధ్యాయంలో మళ్ళీ ఆపి నాస్తి నాస్త్యేవ సర్వదా. ఇదేది లేదు, ఇదేది లేదు, ఇదేది లేదు అంటాడు. ఇందాకేం చెప్పాడు? పరమాత్మ తప్ప ఏదీ లేదు, అసలు లేదనేది లేదు, అనాత్మ అనేదే లేదన్నాడు. అహం బ్రహ్మాస్మి అన్నాడు. ఇప్పుడు నువ్వే బ్రహ్మం అన్నాడు. బ్రహ్మము తప్ప ఇతరములు ఏదీ లేదు అది చెప్పడం. బ్రహ్మము తప్ప ఇతరములు లేవు, ఉన్నది బ్రహ్మమే. అయితే ఇతరములు కనబడుతున్నాయే. ఇతరములను నువ్వు అనుకుంటున్నంత కాలం ఇతరములు లేవనుకుంటూ ఉండాలి, అది తెలుసుకోవాలి. ఇతరము గోచరించినప్పుడు ఇతరము లేదు, బ్రహ్మం ఒకటే. బ్రహ్మము తప్ప ఇతరము గోచరించినప్పుడు మాత్రం నా ఇతి నిరసిస్తూ ఉండాలి, అంతే కదండి. అన్వాంటెడ్ మెటీరియల్ మన శరీరం మీద పడినప్పుడు తీసి పారేస్తాం. అలాగే ఆత్మీయతరములు మనసు మీద పడ్డప్పుడు తీసి పారేస్తుండాలి, అదే ప్రాక్టీస్. నేను బ్రహ్మం అని అనిపిస్తుంది కానీ మన వెంటనే లోకం, వ్యవహారం, అనుబంధాలు, శరీరంతో బంధం, శరీరంతో ఏర్పరచుకున్న శరీరాలతో బంధం, ఇవన్నీ ఆత్మని కప్పేస్తుంటాయి. కనుక అప్పుడేమనుకోవాలి? ఇది నా స్వరూపం కాదు, ఇది నా స్వరూపం కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని ఎప్పటికప్పుడు అనుకోవాలి. అది బ్రహ్మచింతనలో
నేను సచ్చిదానంద రూపుడైన బ్రహ్మం అనుకోవడం ఎంత అవసరమో, తదితరములు నేను కాను నావి కావనుకోవడం కూడా అంతే అవసరము. చింతన రెండు కోణాల్లో వెళ్ళాలి. అది అంటే అనాత్మ నిరసనము, స్వస్వరూప గ్రహణము జరగాలి. అనాత్మ అనేది లేదనేది ఆత్మానుభవం పొందినవాడు ఆడాల్సిన మాట. పొందే వరకు మాత్రం ముందు అనాత్మ నిరసనమే చేయాలి. ప్రతి విషయంలో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని. అరే మనదేని ఒక వస్తువు పోయింది అనుకోండి, రత్నమో ఏదో, ఒక ఆయన అక్కడేవో కొన్ని రాళ్ళు దొరికాయండి మీ ముందు వేస్తాను పోల్చుకోండి అంటాడు. అప్పుడు కనబడి ప్రతి రాయి నా రత్నం అనవు కదా. నీ రత్నం మీద నువ్వు మనసులో పెట్టుకుంటావు కనుక, అది నీ మనసులో ధ్యానంలో తిరుగుతుంటుంది కనుక, వచ్చిన రాయి చూసి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని తోసేస్తావు కదా. అలా తోసిగా అసలు రత్నం దొరికిన ఇది అని అలా తీసుకుంటావు. సచ్చిదానందమనే లక్షణము కలిగిన ఆత్మ వస్తువు కానివన్నీ కూడా ఆత్మీయతరములే. అంటే ఆత్మకు లక్షణం ఉంది. నువ్వు పొందుతున్న వస్తువుల లక్షణం ఉందో లేదో చూడు, అప్పుడు తీసిపాయి. రత్నానికో లక్షణం ఉంటుంది, అది లేనప్పుడు రాయిని ఎలా అనుకుంటున్నావో ఆత్మకో లక్షణం ఉంది. ఆ లక్షణాలు ఏమిటి? సచ్చిత్త ఆనందం, ఎప్పుడు ఉండేది చైతన్యం, ఆనందం. ఈ మూడు నువ్వు అనుకుంటున్న ఏ వస్తువుకు లేవు కనుక తీసి పారేస్తూ ఉంటే అది మిగిలిపోతుంది. అదే అది తీసి పారేయలేనిది, ఎందుకంటే అది నువ్వు అయ్యి ఉన్నావు కనుక. అవునా లేదా? నువ్వు అయ్యి ఉన్నావు కనుక తీసి పారేయలేవు. ఎందుకంటే అన్నీ తెలుసుకుంటూ గ్రహించేవాడిని ఎక్కడ తీసేయగలవు? అది చిత్ అంటే, అది నా రూపము అంటూ. ఇప్పుడు నేను చెప్తున్నది కైలాసంలో శంకరుడు తన కొడుకు చెప్పాడులే, అది చెప్తున్నాను అన్నాడు. అంటే అన్నీ నేను చెప్తున్నాను అనుకుండా వాళ్ళ కొడుకు చెప్పిన కూడా చెప్తున్నాడు. ఎవరా కొడుకు?